హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈ నెల జూన్ 29న సోమవారం అత్యంత పవిత్రమైన జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది. ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజును చేసే వట సావిత్రి వ్రతం ఎంతో మహిమాన్వితమైనది. ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే భర్తకు దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ రోజున తప్పకుండా చేయాల్సిన పూజలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. కాళ్ళకు పసుపు రాసుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులకు గాజులు, గోరింటాకు ధరించి ఇంట్లో ముందుగా దీపారాధన చేయాలి. ఆ తర్వాత సమీపంలో ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పసుపు, కుంకుమ, పూలతో పూజ చేయాలి. పసుపు రాసిన తెల్లని దారాన్ని 5 పోగులుగా చేసి మర్రి చెట్టుకు కట్టి 7 ప్రదక్షిణలు చేయాలి. చెట్టు వేర్ల వద్ద కొద్దిగా ఆవు పాలు పోసి నెయ్యి దీపం వెలిగించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పూజ అనంతరం అక్కడ ఉన్న ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం చాలా శుభప్రదం. అలాగే సావిత్రి సత్యవంతుల కథను వినడం లేదా చదవడం తప్పనిసరి అని పురాణాలు చెబుతున్నాయి. పూజ పూర్తయ్యాక ఇంటికి వచ్చి భర్తకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయడం శ్రేయస్కరం. ఇక ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి కూడా కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి, మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాలి. పూజా గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను జపించాలి. ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి గడపకు పసుపు, కుంకుమ పెట్టి అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ లేదా ఓం గుర్తు వేసి సాంబ్రాణి పొగ వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈరోజు ఇంట్లో పాలు పొంగించి పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించడం కూడా ఎంతో శుభప్రదం. అలాగే తులసి కోట వద్ద పచ్చిపాలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే ఐశ్వర్యాలు కలుగుతాయని చెబుతారు. విశేషంగా ఈరోజు దక్షిణావృత శంఖాన్ని పాలతో అభిషేకించి పూజ గదిలో ఉంచితే కుటుంబానికి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఇల్లంతా పసుపు కలిపిన నీటిని చల్లి సాంబ్రాణి పొగ వేయడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తారు. ఇంటికి వచ్చే ముత్తైదవులకు కుంకుమ, తాంబూలం ఇవ్వడం కూడా ఎంతో పుణ్యప్రదమైన కార్యం. పురాణాల ప్రకారం సావిత్రీదేవి తన పాతివ్రత్య మహిమతో యమధర్మరాజు నుండి తన భర్త సత్యవంతుని ప్రాణాలను తిరిగి పొందింది. ఆ సంఘటన మర్రి చెట్టు కింద జరగడం వల్ల ఈ వ్రతానికి వట సావిత్రి వ్రతం అని పేరు వచ్చింది. ఈరోజు మర్రి చెట్టుకు నీళ్లు పోయడం, సాయంత్రం ఇంటి ముందు 2 దీపాలు వెలిగించడం, చంద్రుడికి నమస్కరించి ఆర్ఘ్యం సమర్పించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి చిత్రానికి 7 యాలకులతో చేసిన మాలను సమర్పించడం, సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి మాలను సమర్పించడం, గోమాతకు నానబెట్టిన శనగలు, బెల్లం తినిపించడం కూడా మంచి ఫలితాలు ఇస్తాయని విశ్వసిస్తారు. అలాగే ఈరోజు ఎవరికి ఉప్పు, పాలు అప్పుగా ఇవ్వకూడదు, మాంసాహారం తినకూడదు, జుట్టు, గోళ్ళు కత్తిరించకూడదు. ఇంట్లో చిన్నపిల్లల చేత సూర్యదేవునికి ఆర్ఘ్యం ఇప్పిస్తే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని పెద్దలు చెబుతారు. అలాగే అనవసర ఖర్చులు తగ్గాలంటే గాజు గిన్నెలో ఉప్పు వేసి ఈశాన్య మూలలో ఉంచడం కూడా చాలామంది ఆచరిస్తారు. ఈ విధంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కుటుంబంలో సుఖ శాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, దాంపత్య అనుబంధం కలుగుతాయని పురాణాలు విశ్వసిస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.